అందరికి నమస్కారం. మనతో ఉన్నారు రాజేంద్ర అన్న. రాజేంద్ర అన్న ఈ రోజు మనకు ఒక అద్భుతమైన మిషన్ గురించి చెప్తున్నారు. ఈ మిషన్ డైరీ ఫార్మ్స్ ఉన్నా లేదా గొర్రెల షెడ్ ఉన్నా వాళ్ళకి ఈ మిషన్ చాలా బాగా వెళ్ళిపోద్ది అన్న. ఇంతకు అదేం మిషన్ అన్న? ఈ మిషన్ డైరీ ఫార్మ్స్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగకరమైన మిషన్ అండి. ఓకే. ఈ మిషన్ వల్ల డైరీ రైతులకి పాల దిగుబడి అధికంగా వస్తుంది, వాళ్ళకి గడ్డి సేవ్ అవుతుంది, అలాగే పశువు యొక్క ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది ఈ మిషన్ గురించి తెలుసుకోవాలని. సో నాకు కొంచెం తొందరగా మిషన్ చూపించండి అన్న. ఈలోపు అన్న మిషన్ చూపించేలోపు ఈలోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ కొట్టండి. ఇదేనన్న మిషన్? ఇదేనండి. ఓకే. ఇది అందరికి తెలిసిన మిషనే. ఇది చాఫ్ కటర్ అంటారు. ఈ చాఫ్ కటర్ అంటే ప్రతి ఒక్క రైతు నాకు తెలుసులే అనుకుంటారు, కానీ తెలియని ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. ఆ తెలియని వాళ్ళ కోసం నేను ఇంకొకసారి చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఓకే. ఏంటన్నా దీని వల్ల యూజ్? దీని వల్ల అంటే మనకు ఒక డైరీ ఫామ్ ఉన్నట్లయితే బేసిక్ గా చాలా మంది చాఫ్ కటర్ లేకుండే వాడుతా ఉంటారు. కానీ చాఫ్ కటర్ తెచ్చుకోవడం వల్ల వాళ్ళకి అంటే 2 పశువులకి సరిపడా ఒకవేళ మేతని కట్ చేసేస్తే 3 పశువులకి రావడం ఇలా జరుగుతుంది. ఇది కాకుండా వాళ్ళకి ఇంకా కూడా పాల దిగుబడి గాని వాటి పశువుల్లో కొన్ని ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తుంది. ఓకే. దీని వల్ల వాటి హెల్త్ చేంజెస్ కూడా ఉంటాయి. ఓకే. ఎంత వరకు కెపాసిటీ అన్న? ఇది గంటకు వచ్చేటప్పటికి బేసిక్ మోడల్ మిషన్ ఇది. ఇది గంటకు వచ్చేటప్పటికి 300 కిలోల గడ్డి కట్ చేస్తుంది. అయితే చాలా మంది తెలియని రైతులు ఏం చేస్తారంటే వేరు వేరు చోట్లకి వెళ్ళినప్పుడు ఇది గంటకు 500 కిలోలు 600 కిలోలు కట్ చేస్తుందని చెప్తారు. కానీ ఏ రైతు దగ్గర కూడా ఒకే రకమైన గడ్డి ఉండదు. ఉండకపోవడం వల్ల ఆ రైతు దగ్గర ఉన్న గడ్డి మీద డిపెండ్ అయ్యి అవుట్పుట్ కూడా రావడం జరుగుతుంది. నిజానికి ఇది 300 కిలోల కంటే ఎక్కువ కట్ చేయలేదు. అంటే మాక్సిమం మేమేంటంటే ఒక 10 పశువుల లోపల ఉన్న రైతులకి మాత్రమే దీన్ని సజెస్ట్ చేస్తాం. ఓకే. దీని నుండి 300 kg వస్తుంది. ఇంకా కెపాసిటీ వేరే ఉన్నాయి మన దగ్గర? మన దగ్గర ఒక అంటే 300 కిలోలు మొదలుకుంటే 3 టన్నుల వరకు కూడా ప్రస్తుతానికి మన దగ్గర స్టాక్ లో ఉన్నాయండి. మేమేంటంటే ప్రతి ఒక్క రైతుకి వాళ్ళకి ఆ తెలియ చెప్పిన తర్వాత అమ్మాలని మా ఉద్దేశం. ఓకే. దీని నెక్స్ట్ కెపాసిటీ ఏదన్నా దీని తర్వాత? ఒకసారి చూద్దామండి. దాని తర్వాత కెపాసిటీ అన్న? ఈ కెపాసిటీ అండి. ఇది కూడా గంటకి 300 కిలోల అవుట్పుట్ అండి. అదేంటన్నా ఇది 300 అన్నారు, ఇది 300 అన్నారు? అవునండి. నిజానికి మన దగ్గర మాత్రమే మేము మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి అది కరెక్ట్ గా చెప్తున్నాను. ఇదే వేరే చోట అంటే జనరల్ గా నేను కనుక్కున్నది ఏంటంటే ఇది కూడా 600 కిలోలు ఇలా వస్తుందంట. ఖచ్చితంగా డిఫరెన్స్ చెప్తారు. కానీ నిజం ఏంటంటే దానికి ప్రొటెక్షన్ లేదు. అది ఓపెన్ టైప్ అంటాం, దీనికి ప్రొటెక్షన్ ఉంది. ఇది క్లోజ్డ్ టైప్ అంటాం. ఇది మాత్రమే డిఫరెన్స్. మిగతా మిషన్ అంతా కూడా సేమ్. ఈ డిఫరెన్స్ కోసమే తప్ప అవుట్పుట్ అనేది చేంజ్ కాదు. మీరు కూడా బాగా తెలుసుకోవాలండి. ఇది క్లోజ్డ్ టైప్ మాత్రమే. కెపాసిటీస్ లో చేంజెస్ ఉండవు. ఎందుకంటే అది 2 బ్లేడ్లు, ఇది 2 బ్లేడ్లు. కెపాసిటీలో ఎక్కువ మీకు కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఇది ఉందండి 3 బ్లేడ్ల మిషన్. చూడ్డానికి అది ఇది ఒకలా ఉంటుంది, మళ్ళీ చేంజ్ ఒక బ్లేడే ఉంటుంది. ఈ ఒక బ్లేడ్ వల్ల మీకు అవుట్పుట్ కూడా పెరుగుతుంది. ఇది వచ్చేటప్పటికి మీకు 450 కిలోల వరకు వస్తుంది. బ్లేడ్లతో పాటు రోలర్స్ కూడా మారుతా ఉంటాయి. 2 బ్లేడ్లు అన్నప్పుడు 2 రోలర్స్ మాత్రమే ఉంటాయండి. 3 బ్లేడ్లు అన్నప్పుడు 3 రోలర్స్ ఇచ్చినాం. అంటే గడ్డి స్పీడ్ గా లోపలికి వెళ్ళడానికి, అదే విధంగా కట్ చేసి బయటికి రావడం కోసం ఇవి ఉపయోగపడతాయి అనమాట. 10 నుంచి 15 పశువులకి సరిపడా మిషన్ నేను సజెస్ట్ చేస్తా. ఇలాంటి లేదు మా దగ్గర 5 పశువులు ఉన్నాయి, 10 వరకే మేము వెళ్ళగలం అంటే ఈ 2 మిషన్స్ లో ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు. మన సేఫ్టీని బట్టి తీసుకోవచ్చు. అవునండి, సేఫ్టీని బట్టి కెపాసిటీ. నెక్స్ట్ కెపాసిటీ కొంచెం అంటే నా దగ్గర ఒక 50-40 దాకా ఉంటే ఆవులు గానీ గేదెలు గానీ. అయితే ఒక పని చేస్తానండి, ఉన్నాయి మొత్తం ఒక్కసారి మీకు కెపాసిటీస్ ఎంత అని చెప్తాను, రైతులకు కూడా అర్థం అవుతుంది. దాన్ని బట్టి వాళ్ళు కూడా ఫర్దర్ గా ఏది తీసుకోవాలని ఒక అవగాహన. సో ఇది నెక్స్ట్ కెపాసిటీ అన్న? ఇది నెక్స్ట్ కెపాసిటీ. ఒకసారి మీరు చూసినట్లయితే మీకు పెద్ద మిషన్స్ అంటే 50,000 మిషన్స్ కి ఏదైతే మీకు లోపల మెకానిజం ఇస్తారో ఆ మెకానిజం ఇంట్రొడ్యూస్ చేశాను. ఎందుకు అంటే చిన్న రైతులు ఎప్పుడైనా సరే ఎక్కువ డబ్బులు పెట్టి మిషన్లు కొనలేరు. వాళ్ళ కోసం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లేట్ టైప్ ప్లస్ ఫ్లాట్ బ్లేడ్ అంటారు. ఈ ఫ్లాట్ బ్లేడ్ టైప్ మిషన్ అనేది నేను ఇంట్రొడ్యూస్ చేశాను. అయితే ఈ మిషన్ ఏంటంటే మాక్సిమం మేము ఇచ్చేది ఒక 20 పశువులున్న రైతులు కూడా ఈ మిషన్ వాడచ్చు. జనరల్ గా 20 పశువులు ఉన్న వాళ్ళకి ఈ మిషన్ వాడటానికి మాక్సిమం గంటన్నర టైం తీసుకుంటారు. కానీ మాక్సిమం 40 మినిట్స్ లోపల నుంచి గంట లోపల 20 పశువులకి సరిపడా గడ్డి కూడా మీకు ఇది కట్ చేస్తుంది. అయితే దీనికి ఇంకొకటి హైలైట్ ఏంటంటే
మేము ఒకవేళ పవర్ లేనప్పుడు ఉమ్, అంటే చిన్న రైతులు కూడా వాళ్ళు అంటే ఏ ఇబ్బంది కలగకూడదు, వాళ్ళకి ఒకవేళ ట్రాక్టర్ ఉంటే ఉమ్, ట్రాక్టర్ తో రన్ అయ్యే విధంగా పీటీఓ షాఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే. ఇది చాలా హైలైట్ అండి. అవును. ఈ యొక్క డిజైన్ అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తంలో క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మా దగ్గర మాత్రమే అవైలబుల్ గా ఉంది. చిన్న రైతులకి 20 పశువులు ఉన్న రైతులకి ఈ మిషన్ చాలా ఉపయోగపడుతుంది. అన్న ఇప్పుడు ఇవి తీసుకున్నారు, ఒక రైతు మన దగ్గర తీసుకున్నారు, వాళ్ళకి సర్వీస్ ఎలా అందిస్తారన్న మీరు? సర్వీస్ మాది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మేమేం చేస్తున్నామంటే ప్రస్తుతానికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వరకు సప్లై చేస్తున్నాం. ఓకే. నెలకొచ్చి మాక్సిమం అంటే ఒక 100 మిషన్స్ వరకు మాకు సేల్ అవుతా ఉంటాయి. మ్హూ. మేము ఫస్ట్ లో మొదలు పెట్టినప్పుడు కొన్ని సర్వీస్ ఇష్యూస్ రావడం వల్ల మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉండేది నిజానికి. అవును. కానీ తర్వాత నుంచి రైతులు వాళ్ళ సలహాల మేరకు తీసుకొని ఆ నెక్స్ట్ ఏదైతే మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందో ఆ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసే విధంగా ఇస్తున్నాం. దాని వల్ల మాకు సర్వీస్ ఇష్యూస్ అనేది తగ్గుకుంటా వస్తుంది. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఏ మూలకైనా సరే వెళ్తున్నామండి. అయితే స్పేర్ పార్ట్స్ కూడా మా దగ్గర ఎక్కువ ఉండడం వల్ల మా మిషన్స్ కే కాకుండా వేరే కంపెనీ మిషన్స్ తీసుకొని ఇబ్బందులు ఉన్న రైతులకు కూడా మేము సర్వీస్ ఇస్తారు. అవునండి. సో ఇది ఒక రైతు యూజ్ చేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటన్నా? మెయిన్ గా రైతులు ఆలోచించాల్సింది గడ్డి పెట్టేటప్పుడు ఆ గడ్డిలో ఏమన్నా హార్డ్ మెటల్ అంటే కర్రలు గాని ఏమన్నా ఐరన్ పార్ట్స్ కానీ రాకుండా ఉన్నట్టు చూసుకోవాలి. దాని తర్వాత మొదటి రోజు నుంచే మొదలు పెట్టే రోజు నుంచే మేము చెప్పిన పర్టికులర్ ఎక్స్ప్లెయిన్ చేసినట్లు గ్రీజు, ఆయిల్ ప్రతి 2 రోజులకు ఒక్కసారి, 3 రోజులకు ఒక్కసారి ఇలాంటివి చూసుకుంటా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మిషన్ లైఫ్ అనేది పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీకు స్మూత్ గా కట్ అవుతుంది. ఆ అవుట్పుట్ కూడా కరెక్ట్ గా వస్తుంది. ఇదే కాకుండా మీరు ప్రతి 3 రోజులకి 4 రోజులకి ఒకసారి మీరు ఎక్కడ కొన్నా సరే మిషన్ ఈ నట్ బోల్ట్స్ కూడా టైట్ చేసుకుంటూ ఉన్నట్లయితే అప్పుడు మీకు మిషన్ అనేది కరెక్ట్ గా ఎక్కువ సంవత్సరాలు పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు రైతు అనే ఒక అతను ఎక్కువ కాస్ట్ ఒకేసారి పెట్టలేడు. అవునండి. సో ఇప్పుడు మనకి బైకులకి గానీ కార్లకు గానీ లోన్స్ వచ్చినాయి కదా, ఈఎంఐస్ అనగా, సో అలాగే ఏమైనా అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర? ఎస్ సార్, మనం కూడా రైతులను దృష్టిలో పెట్టుకొని బజాజ్ ఈఎంఐ వాళ్ళతో టైఅప్ అయ్యి మేము బజాజ్ లో ఈఎంఐ ఆప్షన్ అనేది తీసుకొచ్చినామండి. ఈ మీకు మాక్సిమం 10,000 నుంచి మొదలు పెడితే 4-5 లక్షల రూపాయల వస్తువు మీరు తీసుకున్న మిషనరీ మేము బజాజ్ ఈఎంఐ అయితే ఇస్తామండి. దానికి ఎలిజిబిలిటీస్ అయితే వాళ్ళు బజాజ్ లో ఆల్రెడీ ఒక కస్టమర్ అయి ఉండాలి, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండాలి. ఓకే అన్న, ఇది 20 లోపల ఉన్న పశువుల రైతులకి అయితే సరిపోతుంది. అవునండి. అంతకు మించి ఎక్కువ ఉన్న వాళ్ళకైతే? అవునండి, దానికి కూడా మన దగ్గర ఆప్షన్ ఉందండి. ఈ మోడల్ వచ్చేటప్పటికి ఒకవేళ 20 నుంచి 30 పశువులు అటు ఇటుగా 40 పశువులు ఉన్నా సరే ఈ చాఫ్ కటర్ అనేది రైతుకు ఉపయోగపడుతుంది. ఇదేంటంటే పెద్ద చాఫ్ కటర్ మాదిరే, కాకపోతే దానికి గేర్ ఉంటుంది, దీనికి గేర్ ఉండదు. గేర్ ఉండకపోయినా సరే మా దగ్గర టాప్ గా సేల్ అయ్యే చాఫ్ కటర్స్ ఇదేనండి. ఇది ఎంత కెపాసిటీ అన్న? ఇది కెపాసిటీ గంటకు వచ్చేటప్పటికి మా కంపెనీ తరఫున మేము ఇచ్చేది 800 కిలోల నుంచి 1 టన్. ఈ 1 టన్ అన్నప్పుడు మనకి రైతుల దగ్గర గడ్డి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళ గడ్డి దాన్ని బట్టి అవుట్పుట్ అనేది ఉండడం జరుగుతుంది. దీని లోపల బ్లేడ్ సిస్టమ్ చూసినట్లయితే సేమ్ పెద్ద మిషన్స్ కి ఎలా ఉన్నాయో బ్లేడ్ సిస్టమ్ అలాగే ఇవ్వడం జరిగింది. ప్లేట్ థిక్నెస్ గానీ ఈ బ్లేడ్ గాని ఒకసారి చూడండి. ఈ ప్లేట్ కి యాంగులర్ కి బ్లేడ్ ఇది ఇవ్వడం వల్ల మీకు కెపాసిటీ ఎక్కువగా బయటకు వచ్చే ఛాన్స్ ఒకటి ఉందండి. మిషన్ హెవీగా ఉంటుంది. ఇది కాకుండా 3 బ్లేడ్లు 3 బ్లోయర్లు, బ్లోయర్ అనేది సపరేట్ గా వస్తుంది. ఈ 3 బ్లోయర్లు దీని వల్ల పనితన అవుట్పుట్ కెపాసిటీ ఎక్కువ వస్తుంది అనమాట. మీకు తక్కువ బడ్జెట్ లో 30 పశువుల లోపల ఒకవేళ మిషన్ కావాలంటే ఏ రైతు అయినా సరే ఇది తీసుకుంటే కరెక్ట్ గా ఉంటుందండి. మీరు 50,000 60,000 పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు అన్న. ఈ మిషన్ కి మరియు పాల ఉత్పత్తి పెరిగిద్ది అన్నారు కదా, ఆర్గానిక్ గేదెలు కానీ, అది దీనికి దానికి సంబంధం ఏంటన్నా? ఉందండి, చాలా పెద్ద సంబంధం ఉంటది. ఎట్లా అంటే గడ్డి కోసినట్లు వేసేటప్పుడు మీకు ఏమవుతుంది అంటే చాలా వేస్టేజ్ అవుతుంది తినడానికి. అయితే ఇది చాపింగ్ చేసి వేయడం వల్ల అది తినే కెపాసిటీ పెరగడం వల్ల డైజెషన్ సిస్టమ్ కూడా ఈజీగా అవుతుంది. ఆ డైజెషన్ సిస్టమ్ ఈజీగా అయినప్పుడు ఆటోమేటిక్ గా పాల ఉత్పత్తి పెరుగుతుంది.
దీంతో పాటు పాల ఉత్పత్తితో పాటు తన ఏదైతే గడ్డి ఎక్కువ వేస్తుంటారో అది కూడా సేవ్ అవుతా ఉంటుంది. ఓకే, గడ్డి సేవ్ అవుతుంది, పాల ఉత్పత్తి పెరుగుతుంది, హెల్త్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. అంటే తొందరగా అరిగిపోయినప్పుడు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, దాని ద్వారా హెల్తీ పెరుగుతుంది. ఓకే అన్న, మన దగ్గర ఈ చాప్ కట్టర్స్ కాకుండా అడగడం మర్చిపోయాను, ఇదేంటన్నా చిన్న చాప్ కట్టర్ లాగా ఉంది? అవునండి, ప్రస్తుతానికి మన దగ్గర ట్రెండింగ్ లో ఉన్న చాఫ్ కటర్ ఇది 5 బ్లేడ్ చాఫ్ కటర్ అంటారు. ఈ 5 బ్లేడ్ చాఫ్ కటర్ అనేది ఇంపోర్టెడ్ మోడల్స్, ఎక్కడున్నా సరే ఇంపోర్టెడే. ఇది రైతులు బాగా గుర్తు పెట్టుకోవాలి. కొంతమంది 3 బ్లేడ్స్ అడుగుతారు, 4 అడుగుతారు, 5 అడుగుతారు. 3 వెళ్ళిపోయింది, 4 వెళ్ళిపోయింది, ఇప్పుడు 5 బ్లేడ్స్ అనేది స్టార్ట్ చేశారు. చాలా మంది రైతులు తెలియక, అంటే ఒకవేళ ఇది కూడా ఒక 40-50 పశువులకి సరిపోద్ది అనుకుంటారు. ఇది ఒక 10 పశువులు లోపల ఉన్న వాళ్ళు మాత్రమే కొనండి. 10 పశువుల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు మాత్రం దీని జోలికి వెళ్ళకండి. ఓకే అన్న, ఈ చాప్ కట్టర్లు ఇవి కాకుండా మన దగ్గర ఇంకేమున్నాయన్న? ఎస్ సార్, మనం మొత్తం వచ్చేటప్పటికి డైరీ రిలేటెడ్ కాబట్టి దీని తర్వాత నెక్స్ట్ ప్లేస్ మేము పాలు పితికే మిషన్స్ కి ఇస్తున్నామండి. పాలు పితికే మిషన్స్ తర్వాత బ్రష్ కట్టర్స్ అని, ఈ బ్రష్ కట్టర్స్ కంటే ఇంకా పెద్ద కెపాసిటీ కావాలంటే ట్రాక్టర్ ఆపరేటెడ్ రీపర్స్ అని, తర్వాత పాలల్లో నుంచి వెన్న తీసే మిషన్స్, ఆ తర్వాత వచ్చేటప్పటికి మీకు అంటే పవర్ రీపర్స్ అంటారు. అంటే ట్రాక్టర్ లేని వాళ్ళకి గడ్డి కట్ చేయడానికి పవర్ రీపర్స్, ఇలా రకరకాల డైరీ ఫార్మ్ కి సంబంధించిన ప్రతి మిషన్ మా దగ్గర రెడీగా ఉంటుందండి. సో ఈ వీడియోలో మనకి మెయిన్ ఏంటంటే, ఇప్పుడు మీరు కొత్తగా డైరీ ఫార్మ్ స్టార్ట్ చేస్తున్నా లేదా గొర్రెల షెడ్ ఫార్మ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఏదైనా ఒక ప్రొడక్ట్ ఇలాగా ఖచ్చితంగా చాప్ కట్టర్ గానీ, అలా మన అన్న చెప్పినట్టు డిఫరెంట్ ఎక్విప్మెంట్ ఉంది, అవన్నీ షాప్ లో కాకుండా ఒక మ్యానుఫ్యాక్చర్ దగ్గర తీసుకుంటే మీకు ప్రతిదీ డీటెయిల్ గా చెప్తారు. మన సారు ఒక వీడియోకి ఇంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత సర్వీస్ చేశారంటే, మామూలుగా మనం ఆ ప్రొడక్ట్ తీసుకుంటే ఇంకెంత సర్వీస్ అండ్ ఇంకెంత డీటెయిల్ గా చెప్తారో ఆలోచించండి ఒకసారి. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ మనకి అన్న చాలా క్లియర్ గా చెప్పారు. అండ్ అన్న ఒక కాంటాక్ట్ నెంబర్ మన వీడియోలో మన డిస్క్రిప్షన్ లో ఉంచుతాను. మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకుందాం అనుకున్నా, ఆర్ దీని గురించి మీరు మధ్య డీటెయిల్ గా తెలుసుకుందాం అనుకున్నా, అన్న నెంబర్ కాల్ చేయండి, ఎనీ టైం మీకు రెస్పాండ్ అవుతారు. సో ఇలాంటి మంచి కంటెంట్ కోసం వెంటనే మన ఛానల్ ఫాలో అయిపోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.